Good evening internet, welcome back to my channel. You're watching వేర్ ఆన్ రైడర్. సో ఈరోజు వచ్చేసి బైక్ గురించి, అది వచ్చేసి లెజెండరీ RX-100. సో చాలామందికి ఇది ఇష్టము. ఇప్పుడు యాక్చువల్గా ఇదే కొంటారు ఎక్కువ. సో ఇది వచ్చేసి E1 ఇంజన్, ఇందులో ఉంటుంది E3 ఇంజన్, E3 ఇంజన్. ఇది యమహా ఈ మధ్యనే ఒక 20 డేస్ ఎన్ని డేస్ అవుతుంది ఈ బండి కొని. సో ఈ బైక్ గురించి చెప్దామని నేనమ్మ. సో ఈ బైక్ వచ్చేసి మొన్ననే తీసుకుండు, అంటే ఒక 20 డేస్ అవుతుంది ఈ బైక్ తీసుకొని కూడా. అంటే ఈ బైక్ మింట్ కండిషన్లో ఉంది. ఇది E3 ఇంజన్. ఇది అంటే ఇంజన్ స్పెక్స్ ఉంటాయి. ఈ సిరీస్ ఉంటుంది అండ్ G సిరీస్ ఉంటుంది అండ్ Y సిరీస్ ఉంటుంది ఈ బైక్స్లో. RX-100లో Y సిరీస్ అంటే మనకి ఇది వస్తుంది, ఇది జపాన్ ఇంజన్. ఇది ఈ సిరీస్ అండ్ G సిరీస్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి ఇందులో. అంటే ఇంజన్ కాదు, అవి స్పెక్స్ అనమాట, సిరీస్ అన్నట్టు. ఓన్లీ ఏం తేడా ఉండదు మనకి బైక్స్లో, ఏం చేంజెస్ ఏమి ఉండదు. సో సేమ్, కాకపోతే సిరీస్ వేరు అంతే. ఇదంతా ఓల్డ్ స్కూల్ అనమాట ఈ బైక్ మొత్తం, అంటే పాత బైక్ ఇది. అండ్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది ఈ బైక్. పెట్రోల్ కొట్టించుకొని సో బంక్లో కూడా అందరు మననే చేస్తారు. ఇప్పుడు మన గ్యారేజ్లో ఒక బైక్ ఉండాలి అని అనుకుంటారుగా, ఇది ఒక బైక్ అందరికీ ఉండాలని అనుకుంటారు. ఆల్మోస్ట్ బైకర్స్ అందరూ ఒక ఇలాంటి బైక్ ఒకటి ఉండాలనుకుంటారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 110 ఉంటుంది అండ్ దీంట్లో 135cc కూడా ఉంటుంది, RX 135. ఈ రెండింటి దాంట్లో ఏమంత డిఫరెన్స్ ఉండదు, అంటే స్పీడ్ ఒక డిఫరెన్స్ ఉంటుందిలే. కానీ ఆల్మోస్ట్ అందరూ RX-100 ఉంటారు. RX 135 ఎక్కువ మనం చూడము, RX-100 అయితే ఎక్కువ చూసాము. దీని మీద కూడా ఒక వీడియో తీయాలి, ఒక షార్ట్స్ కూడా తీద్దాం అనుకుంటున్నా. దీని మీద షార్ట్స్ అయితే క్రేజీ వస్తుంది. కాకపోతే ఇందులో దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్, ఓ బాయ్, యాక్చువల్లీ దీని సౌండ్కి చాలా ఫేమస్. ఇది 2 స్ట్రోక్, ఇది 2 స్ట్రోక్ ఇంజన్ ఇది. అండ్ 135లో మనకు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో టార్క్ ఎక్కువ ఉంటుంది RX-100లో. దీని మైలేజ్ తక్కువ ఉంటుంది RX 135తో పోల్చుకుంటే ఇదే తక్కువ ఉంటుంది. యాక్చువల్గా అందరు ఏమనుకుంటారు, RX-100 ఎక్కువ ఇస్తుంది 135 కన్నా అనుకుంటారు, కానీ ఇదే తక్కువ ఇస్తుంది. RX 135 ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే దాని బోర్ కూడా పెద్దగా ఉంటుంది. సో అందుకని అది కొంచెం ఎక్కువ ఇస్తుంది మైలేజ్. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 35 అరౌండ్ ఇస్తుంది. ఇది అది వచ్చేసి 40+ ఇస్తుంది. అండ్ మిగతా అంతా ఏం అంత తేడా ఉండదు. దీని RX 135కి దీనికి అంతా సేమే ఉంటుంది. ఇంజన్లో డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని అంతా మనకి స్పేర్ పార్ట్స్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి బ్లాక్. ఆల్మోస్ట్ బ్లాకే ప్రిఫర్ చేస్తారు అందరూ, ఎక్కువ శాతం అయితే బ్లాకే ప్రిఫర్ చేస్తారు RX-100లో. ఎందుకంటే RX-100లో బ్లాక్ చాలా మంచిగా కొడుతుంది, నీట్ అండ్ క్లీన్గా మంచిగా కొడుతుంది ఈ బైక్. సో దీనికి అన్ని పేపర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ బైక్ డిమాండ్ ఎట్లయిందంటే, అసలుకి OLXలో వీటిలో చూసాను అయితే ఆల్మోస్ట్ 80,000 ఉంది. ఒక్కొక్క బైక్ 80-70 అఫోర్డ్ చేసేటట్టే లేదు ఒక్క బైక్ కూడా, అంత కాస్ట్లీ ఉన్నది ఇప్పుడు. దీని డిమాండ్ అంత పెరిగింది. అండ్ RX-100 మంచిగా సిటీలో మంచిగా అనిపిస్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఈ బైక్.
రోడ్ మీద అసలుకి చాలా మంది రోడ్ల మీద చాలా మంది ఈ బైక్ చూస్తే ఇట్లా స్టేర్ చేస్తారు ఈ బైక్ ని. ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టు అయిపోయింది. దీని స్పీడ్ కూడా అంతే మంచిగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఇది తీసుకునేటప్పుడు కూడా వీడియో తీద్దామని అనుకున్నా, కానీ కుదరలేదు. దీని స్పీడోమీటర్ ఒక్కటి పనిచేస్తలేదు అంతే, మిగతా అంతా మంచిగానే ఉంది. దీని స్పీడోమీటర్ ఒక్కటి పనిచేయట్లేదు. అంతా ఇండికేటర్ కూడా పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. హెడ్ లైట్ కూడా పనిచేస్తున్నాయి. వాష్ చేయించాం అనుకో నీట్గా కొడుతుంది అసలుకి. దీని స్పీడోమీటర్ ఉంటే మంచిగా మీకు కొంచెం స్పీడ్ అయినా చూపిస్తుండే. స్పీడోమీటర్ అది పనిచేయట్లేదు. అండ్ RD 350 అయితే అది ఒకటి, ఇంకోటి క్రేజీ బైక్ అది, ఇంకోటి RD 350. దాని స్పీడ్ అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది కొంచెం సౌండ్ ఏనండి మంచిగా. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మనకు OLXలో వీటిలో దొరికే బైక్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ పేపర్ లేనివి కూడా ఉన్నాయి. పేపర్స్ లేనియే అసలుకి ఒక్కొక్కరు ఎంత పెడతారు అంటే 70 పెడతారు ఒక్కొక్కరు, పేపర్స్ లేనివి కూడా. బైక్ కొన్నది అయితే 40,000 or 50,000 ఈ బైక్ కొన్నది. అండ్ ఇది అయితే మింట్ కండిషన్లో ఉంది, మంచిగా ఉంది బైక్. ఓ భయ్, దీన్ని కొనేటప్పుడు మంచిగా ఎవరికైనా కరెక్ట్ తీసుకొని పోవాలి, మెకానిక్ కాడికి తీసుకోవాలి ఈ బైక్స్. ఎందుకంటే అప్పటి కదా, సో చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఇది ఆల్మోస్ట్ అందరు రీస్టోర్ చేసుకుంటారు. సో ఒకవేళ ఎవరి దగ్గర అయినా డైరెక్ట్ స్టాక్ మెషిన్ ఇది ఇలాంటి డైరెక్ట్ కొనాలి అని అనుకుంటే దాన్ని ఒకసారి ఏదైనా దగ్గర ఉన్న మెకానిక్కి చూపిస్తే బెటర్. అండ్ దీని సౌండ్ కూడా వినిపిస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లాక్ కలర్. అండ్ దీనికి కొంచెం వాషింగ్ చేయించాలి. వాషింగ్ చేపిస్తే ఇదంతా మంచిగా అవుతుంది. సో ఇప్పటిదాకా చాలా రోజులు అయింది వాషింగ్ చేయించాక. ఇది తీయడం కూడా నాకు తెలిసి ఒక 4-5 సార్లు తీసి ఉంటారు అంతే. అంతా స్టాక్ మంచిగానే ఉంది. బైక్ అయితే మంచిగా నీట్గా ఉంది. అండ్ దీని సౌండ్ వినిపిస్తుంది నాకు. ఈ న్యూట్రల్ పడ్డదా అర్థమే అవుతలేదు. న్యూట్రల్ పడ్డది ఇప్పుడు. ఇగో దీని సౌండ్ చూపిస్తాను. నీట్గా వస్తుంది కదా సౌండ్. సో నాకు ఈ బైక్ గురించి అంతా తెలియదు, ఏదో కొంచెమే తెలుసు, మరీ అంతా కూడా తెలియదు ఈ బైక్. దీని హ్యాండిల్ మార్చవచ్చు. హ్యాండిల్ మారిస్తే కూడా బాగుంటుంది, జర మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా మంది హ్యాండిల్స్ మారుస్తారు. సో ఈ బైక్ గురించి ఎక్కువ అటు ఇటు అంత తెలియదు కాబట్టి నేను కొంచెమే అటు ఇటు చెప్పిన. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన. ఏ మోడలో కూడా ఎగ్జాక్ట్ నాకు తెలీదు. ఈ మధ్య కొంచెం ఖాళీ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. అసలు యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకుంటున్నా, కుదురుతలేదు. సో ఇప్పటికి కుదిరి తీస్తున్నా. సౌండ్ అయితే అసలు ఘోరంగా వస్తుంది. సౌండ్ అయితే అంటే గట్టిగా వస్తుంది కొంచెం. అంటే వేరే RX 100తో కొంచెం పోల్చుకుంటేనైతే ఇది కొంచెం సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు పర్సనల్గా. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. మా ఫ్రెండ్ కూడా అదే అన్నాడు, కొంచెం ఎక్కువ వస్తుంది రా సౌండ్ అని. హాయ్. Okay, then that's it for today, guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel and please like my channel so that andarki reach aitadi video anedi. So thank you for watching.